హాయ్ అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత ఒక కొత్త వీడియోతో వచ్చేసా. సో ఇంకిప్పుడు అప్పుడెప్పుడో మా పిల్లలు ఊరెళ్ళారని చెప్పాను కదా! సో ఆ రోజు నుంచి తీసిన వీడియో అనమాట ఇదైతే. కొంచెం డిలే అయితున్నాయి వీడియోసు తెలుసు. బట్ ఏమనుకోవద్దు. కొంచెం సహకరించండి. ఏమనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఇంక మా పిల్లలనైతే అయిపోయింది 4 డేస్ ఇంకా చాలులే అమ్మా అని చెప్పేసి ఇంక మేము తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళకి గేట్ ఉంటదనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది కదా! రైల్వే గేట్ పడితే ఇంక అందరూ అక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారనమాట ట్రైన్ వెళ్ళేదాకా. సో మేమేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా వెళ్ళామో లేదో గేట్ పడిందనమాట. అట్లుంటదనమాట మనతోటి. ఇంకా ఒక్క నిమిషం ముందొచ్చినా బాగుండు అనిపించింది. ఇంకా అది వెళ్ళేదాకా ఆగిన తర్వాత ఇంక వెళ్ళిపోయింది. ఇంక మేమైతే ఇంటికొచ్చేసాము నైటు. ఇంక పైన పడుకుంటున్నాం కదా! సో మా పిల్లలేంది మాకు నిద్ర రాట్లేదు అంటున్నారు. ఎందుకంటే మా ఆడబిడ్డోళ్ళ ఇంట్లో ఒకటైతది పడుకునేసరికి. ఇంక అదే అలవాటు మీద ఇంక వీళ్ళు మాకు నిద్ర రాట్లేదని చెప్పి వీళ్ళు చూడండి ఏం ఆడుతున్నారు, యూనో ఆడుతున్నారనమాట. ఇంకా తర్వాత నిద్రపోయాం. చల్లటి గాలొచ్చింది. ఇంక నెక్స్ట్ డే కొన్ని పార్సిల్స్ వచ్చాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి మన వాషింగ్ మిషన్‌లో క్లీన్ చేయడానికి వాడతాం కదా! పౌడర్ లాంటిది ఏందో మీషోలో ఆర్డర్ చేసాం అప్పుడు. సో, అదంత వర్క్ అవ్వనట్టు మాకేం అనిపించట్లే. సో, ఈసారైతే ఇది యూజ్ చేద్దాం. డెటాల్‌ది మంచిగా మనకి వస్తుంది కదా! అడ్వర్టైజ్‌మెంట్‌లో. సో, ఈసారి ఇది చూద్దామని మా వారు బై వన్ గెట్ వన్నో మరి ఏంటో మరి అలా తెప్పించారనమాట. రెండొచ్చాయని. చూద్దాం ఎలా ఉంటదో ఇది కూడా ఈసారి క్లీన్‌లో. అవి అయిపోయిందనమాట ఆ పౌడరు. సో, ఏదో ఒకటి తెప్పించాలి గదా! ఇంకా క్లీనింగ్ కంపల్సరీ కాబట్టి మనకి 2 మంత్స్‌కోసారి అలా చేస్తూ ఉంటాం మేము. సో, అందుకని ఇంక అది తెప్పించారు. ఇంకా దాంతో పాటు నేను మీషో నుంచి మనకి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో మనకు పూల కుండీలు పెట్టుకోవడానికి కింద స్టాండ్స్ ఉంటాయి కదా. సో అవి తెప్పించాను. ఇవైతే నిజంగా అండి నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ బాగున్నాయి అనమాట. మొత్తం ఇవి వచ్చేసి 6 అనుకుంటా, 6 వచ్చాయి. అసలు మా అమ్మాయి కూడా నిలబడింది చూడండి మంచిగా, చాలా స్ట్రాంగ్ అనిపించాయి నాకు. 300 పైన పడ్డదనమాట చిల్లర, ఎంతో సరిగ్గా గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే. మీరు ఆల్రెడీ మీషోలో మనకి సెర్చ్ చేస్తే కనిపిస్తాయి. మనకైతే ఇక్కడ 6 వచ్చాయి చూడండి. మా అమ్మాయి నిలబడినా కానీ చాలా స్ట్రాంగ్గానే ఉండేదనమాట. సో ఇంకా దాని తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటంటే మనకి చాకులు ఉంటాయి కదా మనకి, నైఫ్స్. అవి మొద్దు బారిపోతుంటే అవి మనకి కూరగాయలు కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. నేను ఆ కప్ వచ్చి మనం ఉల్టా చేసి దాని మీద చేసినా కానీ అంత ఉండట్లేదు. అసలు ఆకుర అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అనమాట. సో ఆ టైంలోనే నాకు ఈ మీషోలో ఇది ఒక ప్రోడక్ట్ కనిపించింది. సో చూద్దాం ఒకసారి తెప్పించి అసలు ట్రై చేద్దాం, మంచిగా వస్తే ఇంకా మంచిదేగా అన్నట్లు మేము ఇంకా తెప్పించాము. నిజంగానే బాగానే పనిచేస్తుందండి. నాకైతే ఇది మంచిగానే వర్తి అనిపించింది. దీని కాస్ట్ కూడా ఒక 100 లోపలే ఉందనుకుంటా. మరి అంతగా గుర్తులేదు. కాస్ట్లు అనేవి సరిగ్గా తెలియదండి. నేను మరీ ఎగ్జాక్ట్ అయితే చెప్పలేను. మనకి చూస్తే అర్థమైపోతుంది అనమాట మీషోలో. మీకు ఎగ్జాక్ట్ కాస్ట్ అదంతా ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం నుంచి నేను ట్రై చేస్తాను మీకు అవన్నీ లింక్స్ పెట్టడానికి. ఇదిగోండి ఈ విధంగా చేసి చాలా మంచిగా వచ్చిందండి. షార్ప్గా వస్తుంది, చాలా మంచిగా పని చేస్తుంది కూడా. సో ఇలాంటి ప్రొడక్ట్ అయితే మనకి మంచిగా పనికొస్తున్నాయండి మీషో నుంచి. చాలా ఇలాంటివి మన కిచెన్ చాలా ఈజీ అయ్యే థింగ్స్ అన్నీ నేను మీషో నుంచి ఇలా తెప్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మనకి కూడా ఈజీగా అవుతుంది కదా ఆడవాళ్ళకి ఇంకా మన కిచెన్లో. సో అదనమాట. ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాం. వచ్చి ఒక రోజు అయిందో లేదో నెక్స్ట్ డేని మేము ఇంకా బయలుదేరిపోయాం. ఎక్కడికంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో తను ఎప్పటి నుంచో అడుగుతుంది మా ఇంటికి రారా అని. సరే ఇంక మా పిల్లలు కూడా వెళ్దాం మమ్మీ అని ఒకటే అంటుంటే సరే వెళ్దాము, 1, 2 రోజులు ఉండి వచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. ఈవినింగ్ 3:34 అయిందండి. అయినా కానీ ఎండ దంచి కొడుతుందనమాట. మామూలుగా మన పల్నాడులో చాలామందికి తెలిసి ఉంటుంది. పల్నాడులో ఒక రేంజ్లో ఉంటుంది ఎండ అయితే, అసలు మామూలుగా ఉండట్లే. ఇంకా నేనైతే వాటర్ తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే మంచిగా రెడీ అయిపోయారు. ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ మా వారైతే మమ్మల్ని వదిలేసి ఇంకెమ్మటే షాప్కి వచ్చేస్తారు. ఆయన ఉండరనమాట. ఇంకా మనకు తెలిసిందే కదా, ఆయన ఎక్కడా ఉండరు. ఆయన ఓన్లీ మమ్మల్ని డ్రాపింగ్ పికప్పింగే అనమాట. ఇంకా అంతే. ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేదాకా కొంచెం ఆ డ్రాపింగ్ పికప్పింగ్ ఉంటూనే ఉంటుంది ఇంకా మాకు.
ఇంక మేమైతే బయలుదేరిపోయాం. ఇంక మా పిల్లలు చూడండి ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారనమాట. అంత వేడుంది నిజంగానే. ఈవినింగ్ అయినా గానీ అసలు ఆ గాలులుంటాయి, వడగాలులుంటాయి గదా! అలాగొస్తున్నాయనమాట ఇంకా. ఇంక వెళ్ళాము. వెళ్ళంగాల్నే మా ఫ్రెండయితే దాచిపల్లె అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో, అంటే వెళ్ళంగాల్నే తనైతే ఈ పాయసం చేసి పెట్టింది. సగ్గుబియ్యం అండ్ సేమియా ఉంటది కదా! సో, ఆ పాయసం చేసి ఇచ్చిందనమాట. ఎప్పుడు వెళ్ళలేదండి నేనిలా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నా లైఫ్‌లో ఫస్ట్ టైమే అనమాట. నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. మా మమ్మీ మమ్మల్ని పంపించలేదనమాట. ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి ఇలా ఉండడం ఇలాంటివన్నీ నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఫస్ట్ టైమ్ అనమాట నేను. అది కూడా మా పిల్లలు తను రమ్మంటుంటే సరే చూద్దాం వెళ్దాము. ఇంకెన్ని రోజులని ఇలానే ఒక్కళ్ళేమే ఉంటాము అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాననమాట. ఇంకా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంకా పిల్లలేందంటే అక్కడ బయటికెళ్దాం, ఎక్కడికన్నా వెళ్దాం ఒకటే అడుగుతున్నారు. తనేమో మా ఫ్రెండ్ వాళ్ళ పాప. తనకొక పాప అన్నమాట. సో, తన పేరు కూడా సనమేననమాట. మా అమ్మాయి పేరు చూసి నచ్చి నేను కూడా అదే పేరు పెడతానని పెట్టింది. సో, తననమాట. ఇంకిప్పుడు ఏంటంటే ఇక్కడ బయటికి వెళ్దాము, ఎక్కడికన్నా వెళ్దాం. అసలు రాంగాల్నే వచ్చాం అలా కూర్చున్నామో లేమో ఇంక మళ్ళీ బయలుదేరిపోతున్నామనమాట. ఈవినింగ్ టైంలోనే ఎక్కడికైనా వెళ్ళగలం కదా! మార్నింగ్ టైంలో అయితే అసలు కుదరట్లేదు. ఆ ఎండ విపరీతంగా ఉంటుంది. ఇంకా మేమందరం అయితే ఎక్కడికెళ్తున్నామంటే వాళ్ళకి రైల్వే స్టేషన్ అనేది చాలా దగ్గరనమాట వాళ్ళ ఇంటికి. సో, అక్కడ చిన్న పార్క్ లాంటిది ఉంది. వెళ్దాం పిల్లల్ని తీసుకొని సరదాగా ఆడుకుంటారు అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నామనమాట. పెద్ద సిటీ ఏం కాదండి. చిన్న టౌన్ లాంటిది అదైతే. అది కూడా అన్నీ ఏమి ఉండవు. జస్ట్ మనకి అంటే మన విలేజ్‌లో కంటే కొంచెం బెటర్‌గా ఉంటది అనమాట అక్కడ. అంతే. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారండి అసలు. అంటే ఈ పానీపూరీలు ఇవన్నీ తినడం చూద్దురుగా అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచిగా మేము ఎంజాయ్ ఎలా చేసాము. అంటే విలేజ్‌లో ఉంటే ఇదంతా కుదరదు. మేము ఎక్కడికి వెళ్ళము. మా పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ తెలుసు కదా! పిడుగురాళ్ళకి అలా తీసుకెళ్తాం. జస్ట్ ఆ చోటకి వెళ్తాం. అలా తింటాం, వస్తాం. ఇలా స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్ళడం ఇదంతా ఏం ఉండదనమాట మాకు విలేజ్‌లో. మేము ఇంట్లోనే ఉంటాము. బయటికి ఎక్కడికన్నా వెళ్ళడం అలాంటివి ఏం ఉండవు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావాలి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే తను తీసుకువెళ్ళాలి అంతే. బట్ ఇట్లా సరదాగా ఇట్లా బయటికి వెళ్ళడం అనేది ఉండదు అక్కడ కూడా. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ విలేజే కాబట్టి సో ఎక్కడ మాకు ఇలాంటి స్పేస్ అనేది దొరకలేదు. సో అందుకని ఇంక మంచిగా మేమైతే హాయిగా మా పిల్లలైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇట్లా కలిసి వెళ్తుంటే. ఇంకా వాళ్ళకు కూడా ఈ రైల్వే దగ్గర అని చెప్పాను కదా! సో ఇది దాటి అటు వెళ్తేననమాట కొంచెం లైట్‌గా పార్క్ లాంటిది ఉంది అంతే. జస్ట్ ఏయో పిల్లలు ఆడుకునేయి 2 ఉయ్యాలలు అలాంటివే ఉన్నాయి. ఇంకా అంతే. సో, అక్కడ మొత్తం అయితే రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి. మనకి నడికుడి రైల్వే స్టేషన్ చాలామందికి తెలిసుంటది. సో, ఇంకా అదేననమాట ఇది. ఇంకిక్కడ ఉన్నాయి చూడండి. సో, ఈవినింగ్ అయితే మంచిగా అందరూ చాలామంది పిల్లలొచ్చారు. మంచిగా ఆడుకుంటున్నారు. ఇంతకుముందు ఇంకా బాగుండేదంట. బట్ ఇప్పుడు మెయింటెనెన్స్ చెయ్యట్లేదని చెప్పింది మా ఫ్రెండ్. అంతగా లేదు మెయింటెనెన్స్ అని. మా చిన్నదానికి చాలా ఇష్టమండి ఇలాంటివంటే. తనకైతే మేము అదే అనుకుంటున్నాం. ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంట్లో ఉయ్యాలలు ఇలాంటివి ఉయ్యాల తీసుకుందామని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం. బట్ మాకసలు కుదరట్లేదు. అంటే ఏది బావుంటదా? ఏందా? ఇంక ఇదే సరిపోతుంది. అది కాక మా ఇల్లు కొంచెం ఫ్రంట్‌గా మాకు ఎక్కువగా ఎండ అయినా కానీ, మనకి వర్షమైనా సరే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటది. సో, దానివల్ల కూడా మేము ఏం పెట్టించలేదు ఇలాంటివన్నీ. సో, ఈసారి ఇంకా మా వారు ఇంకా తప్పట్లేదనమాట. ఈసారి పెట్టిద్దాము. చిన్నదానికి చాలా నచ్చుతున్నాయి ఇలాంటివన్నీ అని చెప్పేసి. సో, ఇంకొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంక పదండి అప్పటికే 7:30, 8 అయితుంది. ఇంక చాలులే అని చెప్పేసి ఇంక బయలుదేరిపోతున్నాము. ఇంకా మా అమ్మాయి సంతోషం, మా చిన్నదాని సంతోషం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తనకి ఇలాంటివంటే ఇష్టమండి. తనకి ఎక్కడికన్నా వెళ్ళడము, బయటికి ఇలా ఆడుకోవడము, ఎక్కడ బయటికెళ్ళి తినడం ఇలాంటివి తనకిష్టం అనమాట. సో, వచ్చేటప్పుడు అక్కడ ఇంట్లో పిల్లి చూసిందంట. మమ్మీ క్యాట్ క్యాట్ అంటుందనమాట. అది ఎక్కడుందో మరి నాకైతే కనపడలేదు. సో, వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా సరేలెండి ఎవరో ఇంట్లో ఉంది పదండి ఇంకా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా వాళ్ళు నేను పానీపూరి తింటామని రాంగాల్నే అడుగుతున్నారు. ఏమన్నా కావాలని మా ఫ్రెండ్ అడిగితే పానీపూరి తింటాం అని చెప్తే సరేలే అని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కేసి సెంటర్‌లోకి వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఉండే ప్లేస్‌కి ఆ పానీపూరి వెళ్ళే ప్లేస్‌కి కొంచెం దూరం ఉంది. సో, ఇంక ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. అంటే అక్కడ గూడా ఉన్నాయి. బట్ అక్కడ బావుంటది. అక్కడ స్పెషల్‌గా ఉంటది. టేస్ట్ బావుంటదని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని తీసుకెళ్తుంది. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరి వెళ్తున్నామనమాట ఇంకా.
ఇదంతా మేము తిరిగేదేనండి. మాకు తెలిసిన ప్లేసే. నేను చదువుకున్నది కూడా ఇక్కడేననమాట. నా కాలేజ్ కూడా అబ్బా! నేను మర్చిపోయానండి. మీకు నేను చదువుకున్న ఇంటర్ కాలేజ్ చూపించాల్సింది. నేను మర్చిపోయా. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేస్తానండి నేను చదివిన కాలేజ్ అయితే. సో, వచ్చేసాం. నిజంగా అండి ఫేమస్ అంటే ఫేమస్సే నిజంగా. చాలామందున్నారక్కడ. ఎంతసేపు పట్టిందో మాకు మా టర్న్ రాడానికి. సో, మేమందరం అయితే ఏమేం కావాలని మా ఫ్రెండ్ అడుగుతుంది. సో, అక్కడ ఆర్డర్ ఇవ్వాలనుకుంటా. నిజంగానేనండి చెప్పిన కొంచెం సేపటికి ఇంకా మనకి వాళ్ళు ఇస్తున్నారనమాట. చాలామందున్నారు అక్కడ పానీపూరి, దహి పూరి సో, చాలా ఉన్నాయి. బేల్ పూరి అన్నీ ఉన్నాయన్నమాట మనకి. సో, అవన్నీ ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పారనమాట. మేమైతే దహి పూరి అని. చిన్నది మాత్రం తను తినదంటండి. తను ఇంటికెళ్ళి సో, ఇంటికెళ్ళే తింటానంది. దానికొక రీజన్ ఉందనమాట. తనకి చెప్పాను గదండీ చాలా సార్లు తను పప్పు తినదనమాట. జస్ట్ వాటర్‌లో కలుపుకొని తింటది. సో, అలా వెయ్యాలంటే ఎవరు వెయ్యరు కదా! అంత రష్‌లో తనకి సెపరేట్‌గా. సో, నేను ఇంటికెళ్ళి మంచిగా తింటాను అని చెప్పింది. సరేలే తనకి పార్సిల్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చెప్పాము. అక్కడ నిజంగండి చాలామందున్నారండి. అసలు ముందు చాలామంది వచ్చారండి. అసలు ఆయన చూడండి ఎంత ఫాస్ట్‌గా అసలు పానీపూరి ఇచ్చేవాళ్ళు భలే ఇస్తారండి. ఫాస్ట్‌గా వేస్తారు వాళ్ళు. అసలు బాగుంటది ఫాస్ట్‌గా. అది నిజంగా టేస్ట్ సూపర్‌గా ఉంది. బావుంది. ఆ వైట్ వాటర్ ఏంటో మరి తెలీదు మరి. ఏంటో పానీపూరి అందరూ అన్‌హెల్తీ అంటూ ఉంటారు. నిజానికసలు పానీపూరి హెల్తీయేనండి. అప్పటికప్పుడు చేస్తారు. అన్నీ ఫ్రెష్‌గా వేస్తారు. ఏది ఎప్పుడు అసలు కొంచెం గూడా ఎప్పుడుదో ఏం లేదది. చాలా బావుంటది. ఫ్రెష్‌గా పూరి అయినా సరే మిగతా మన జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా! మనకి బర్గరు, పిజ్జాలు ఇట్లాంటి వాటికంటే ఇవి చాలా బెస్ట్ అనిపిస్తది నాకిది. పిల్లలు గూడా మంచిగా ఇంకా తను పానీపూరి, నేనేమో దహిపూరి అలా షేర్ చేసుకొని తిన్నామనమాట మేము. ఇంకా తర్వాత వచ్చేసాం మళ్ళీ ఆటోలో. వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకా ఇంటికెళ్ళండి అని చెప్పి, ఇంకా మేమేమో కూరగాయలు తీసుకోవడానికని వచ్చాము. ఇంకేమేం కూరగాయలు మా ఫ్రెండ్ తనకి ఏం వండుద్దో అని చెప్పేసి. నిజానికైతే తీసుకున్నామనే కానీ మేమసలు ఈ కూరగాయలే తినలేదు. ఏమి తిన్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఈ వీడియోలో అన్నా షేర్ చేస్తాను మీకు కొంచెం. నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. దీనికి రిలేటెడే ఉంటది కొంచెము. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఎలా నచ్చుతున్నాయా లేదా నా వీడియోస్ అని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తనైతే మా ఫ్రెండ్ ఏం చేసుకుంది ఈ గోబీ ఉంటది కదా! సో, అది అక్కడ అన్ని కూరగాయల మార్కెట్. ఈ కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి ఇది ఎన్ని కాస్ట్ ఉంటదో కూడా నాకు ఆ రోజే తెలిసింది. నేను ఎప్పుడు వెళ్ళను కదండీ! నాకేం తెలుసు ఈ కూరగాయలు తీసుకోవడం తెలీదు. ఎంత కాస్ట్ ఉంటాయో తెలీదు. నేనెప్పుడు వెళ్ళలేదనమాట. మా వారే వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు నాకు. దాని కాస్ట్ గురించి అసలు ఎలాంటివి తీసుకోవాలనేది కూడా నాకదే అనిపిచ్చింది. ఇలా ఉంటే నాకు గూడా బావుండేది కదా! నేను కూడా వెళ్ళి తెచ్చుకునేదాన్ని. నాకు గూడా అర్థమయ్యేది అనిపిచ్చింది. బట్ మనకెందుకు అంత శ్రమ మా వారే తీసుకొస్తారు గదా! అనుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే మొత్తం తీసుకుంటుంది. దొండకాయలు అవి ఇవి మొత్తం తీసుకుందనమాట. హ్మ్. ఇంకా వాళ్ళు కాస్ట్ అవి 110, 120 రూపీస్ అయినాయండి. ఏం లేవు. రెండే 2 ఒకటి దొండకాయ, ఆ పువ్వు, ఇంక టమాటోస్ ఈ మూటికే 110, 120 అయినాయనమాట. అంత కాస్ట్ ఉన్నాయా అనిపించింది నాకైతే కూరగాయలు. మా వారు తెస్తుంటే నాకు అర్థం కావట్లేదు గానీ తీసుకొని అలా నడుచుకుంటూ హాయిగా ఇంక ఇంటికెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఎళ్ళంగాల్నే మా పిల్లలు చూడండి ఇంకా ఆడుతున్నారు యూనో. వాళ్ళకి ఇంకేం అర్థం కావట్లేదు ఏం చేయాలా అని చెప్పేసి. నేను ఇంట్లో పట్టి వేశాను. అదే పల్లీ చెక్క వేశాను కదా! సో, అది తీసుకొచ్చాననమాట. పిల్లలు తింటారులే అని చెప్పేసి. ఇంకా వీళ్ళేమో ఇంక ఇది ఆడుకుంటూ ఇంకా మా చిన్నది అది తింటుంది. ఇంకా దాని తర్వాత భోజనం నేను చెయ్యనంటే చెయ్యనని చెప్పేసి తినలేదండి. తెచ్చిన పానీపూరి తిన్నది. ఇంక అన్నం తినలేదు, ఏం తినలేదు. ఇంక అంతే పడుకుందనమాట. మా ఫ్రెండేమో ఆ రోజు ఎగ్ కర్రీ చేసింది. సో, ఇంక తినలేదు. ఇంక దాని తర్వాత అది తినకుండా మరి